భయ్యా లైలా సినిమా మాత్రం మస్తుందన్న. లైలా అనే టైటిల్ ఎట్లా పెట్టారో నాకు తెలియదు కానీ లైలా తునే మేరే దిల్ టూట్ లియా అన్నట్టుంది అసలుకి. ఇది ఫిక్స్ 100 days ఫిక్స్. నా కండ మీద ఒట్టు ఈ సినిమా ఇట్టు. అరే పృథ్వీరాజ్ గా నీకే చెప్తున్నా, ఒక్కసారి అన్న ఇంత కష్టపడ్డాడు లైక్ అప్పుడే జనాలకు ఎవరికి తెలియలేదు. ఈ రోజు బాయ్కౌట్ అని చెప్పేసి నా ఫ్రెండ్ అన్నాడు, వైసీపీ లైక్ ఒక పార్టీకి సంబంధించిన ఆయన. ఈ సినిమాకి వచ్చి నాకు లైలానే కావాలని చెప్పేసి అని అంటాడు. అంత 100% అంతా పెట్టిండు ఎఫర్ట్స్. నీలాంటి ఒక కుక్క వల్ల, నీలాంటి ఒక నీచుడు వల్ల చాలా మంది సినిమా కూడా రావట్లేదు అన్న. అందరి తరపున నేను సారీ చెప్తున్నా ఒక విశ్వక్సేన అభిమానిగా. ఎవడో కుక్క రోడ్డు మీద పోయే దానయ్యేవాడు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఇట్లాంటి కుక్కని టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే బాయ్కౌట్ చేయండి. అర్థమవుతుందా? విశ్వక్సేన్ అన్నకి ద్రోహం చేయకండి. ఆయన చాలా కష్టపడుతుండు. ఒక చిన్న హీరో నుంచి ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తుండు. సో ఎలా తీసుకున్నా సరే విశ్వక్సేన్ గారు చాలా కష్టపడ్డారన్న. ఒక సోను క్యారెక్టర్, ఒక లైనా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అనుకున్నా భయ్యా. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా చించి పడేసిండు అసలు మనోడు. కూడా మరి నిన్న ఉదయం లంచ కొడుకులు అది అంత గలీజ్ గా మాట్లాడటం ఎలా అనిపించింది బ్రో? ఆయన ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిలాగా ఉండి అట్లా చేయడం. మాకు కూడా రెస్పెక్ట్ ఉండే నా 30 years ఇండస్ట్రీ అంటే చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిందని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ఒక ఆర్పీ కుక్క లాగా ఈ పృథ్వీరాజ్ కుక్క అనేటోడు ఇట్లా మాట్లాడతాడని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. మా మూవీకి ఇట్లాంటి లైక్ గలీజ్ పేరు తీసుకొస్తాడు అనుకోలేదు. అన్న చాలా మంది ఆ కుక్క వల్ల మీరు మూవీలో ఉందా బ్రో గొర్రెలు అసలు కాన్సెప్ట్? అవి మేకలు ఉన్నాయన్న. వీడైతే కావాలని ఉద్దేశించి వైసీపీ నాయకుల్ని అన్నాడు. ఆ మేకల్ని తీసుకపోయి గొర్రెల్ని చేసిండు. సో ఆడ 11 గొర్రెలు అని చెప్పేసి అన్నారు. కానీ 11 గొర్రెలు లేవు, 1,00,000 గొర్రెలు ఉన్నాయి. ఆడు కావాలని చెప్పేసి ఆ 11 గొర్రెలు అని చెప్పి తీసుకొచ్చిండు. సార్ మీకేమన్నా ఆయన మీద ద్రోహం ఉంటే వాని మీరు తెలుగు ఇండస్ట్రీ నుంచి బాయ్కౌట్ చేయండి, అంతేగాని సినిమాని అయితే చంపేయకండి. ఎందుకంటే ఇట్లాంటి ఎదవముండా కొడుకులు చాలా మంది ఉంటారు. వాని వల్ల మీరు బాయ్కౌట్ చేస్తే రేపన్నాడు తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో తెలుగు ఇండస్ట్రీ ఉంటదని చెప్పేసి మనం ఫ్యూచర్ జనరేషన్ చెప్పుకోవాల్సి వస్తుంది. సినిమా ఇండస్ట్రీ అలాంటి షోలో పెట్టుకుని వాడు మాట్లాడడం కరెక్ట్? అస్సలు కరెక్ట్ కాదన్న. ఆడు కావాలని చేసిండు. సో వైసీపీ వాళ్ళని ఇంతకుముందు పార్టీ నుంచి తీసేసిండని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతుండు. అంటే ఈ పార్టీని కూడా సస్పెండ్ చేయాలంటారా? అన్ని పార్టీ నుంచి సస్పెండ్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే పృథ్వీరాజ్ కెరియరే ఎండ్ అయిపోయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే జనసేన పార్టీని రిమూవ్ చేస్తారా? కంపల్సరీ చేస్తారన్న. ఒకవేళ చేయకపోతే మా జనసేనకు కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎవడో కుక్క వల్ల సినిమాలకి అట్లా పొలిటికల్ గా బ్యాక్గ్రౌండ్ వల్ల ఇట్లా అన్ని చెడ్డ పేర్లు వస్తాయి. సో మాకు అసలుకే నచ్చదు అది. సో పృథ్వీరాజ్ ని ఈ వరల్డ్ నుంచే ఈ దేశం నుంచే బహిష్కరణ చేయండి. వాళ్ళ కష్టాన్ని నిజంగా చూపించాలి. అలాగే హైదరాబాద్ లో ఉన్న ప్రతి గల్లీలో ఉండే నేను మోడల్ చెప్పుకుంటారు కదా, వాళ్ళు సెలబ్రిటీలు అవడం కోసం కాదండి, వాళ్ళలో ఉన్న టాలెంట్ ని, వాళ్ళలో ఉన్న కళని బయటకు తీసుకురావడం కోసం వాళ్ళు మోడల్ గా అవతారం ఇస్తున్నారు, మన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని వాళ్ళ కష్టాన్ని కూడా చూపించావు, కొంతమంది మోడల్ కూడా చూపించావు. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే సోను మోడల్, లైలా మోడల్ కంటే ఎక్కువ సునీత్ క్యారెక్టర్ బాగా నచ్చింది. సునీత్ అయితే ఒక స్పెషల్ క్యారెక్టర్ గా క్రియేట్ చేసినావు, చాలా అంటే చాలా మంచి. ఎందుకంటే సునీత్ లాంటి క్యారెక్టర్ మరిచిపోతున్న టైంలో మళ్ళీ తీసుకొచ్చి గుర్తు చేస్తా చూడు. నిజంగా సోను మోడల్ చాలా హ్యాట్సాప్ చెప్తున్నాను నీకు. ఎందుకంటే అటువంటి వాళ్ళను మనం గుర్తించకపోతే మళ్ళీ మనకి ఎంటర్టైన్మెంట్ అనేది దొరకదు. పాటలు చాలా బాగా అనిపించేసినాయి. సోను మోడల్ పాట బాగుంది, లైలా మోడల్ పాట బాగుంది. అన్నిటికన్నా ఎక్కువ కోయ్ అనే అది బాగుంది. నేను కూడా ఏదో చెప్పితే నా పీకకు వస్తారా అని చెప్పేసి ఏం చెప్పదలుచుకోలేదు. సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా అనిపించింది. అలాగే జగన్ అన్న ఎక్కడ కించపరిచే అంశాలు లేవు. అనవసరంగా కావాలని జగనన్న సైడ్ నుంచి అంటే జగనన్న పార్టీని అవమానించాలని కొంతమంది చేసిన ట్రోలింగ్ ప్రయత్నమే బాయ్కట్ అనే హ్యాష్ ట్యాగ్ వచ్చేసింది. జగనన్న నిజంగా చెప్తున్నా, నాన్నగారు అంటే మాకు చాలా ఇష్టము. నీ మీద అభిమానులతో కూడా చెప్తున్నాము, నిన్ను ఎక్కడా కించపరచలేదు. దయచేసి సినిమాని, చిన్న హీరోలని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు ఎవరో మాకైతే తెలియదు. దయచేసి మీ తరఫున సినిమాలకు కూడా సపోర్ట్ చేయాలి. సోను మోడల్ కి, లైలా మోడల్ కి, విశ్వక్సేన్కి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఒక పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, తర్వాత మీది అధికారం మీకు రావచ్చు. జై జగనన్న, జై సోను మోడల్, జై లైలా మోడల్. సినిమా మాత్రం బాగుంది. అంత